అధిక లాభాలు ఇస్తామంటూ లక్షలాది మంది పెట్టుబడిదారులను నిలువునా ముంచేసిన హీరా గోల్డ్ ఎండీ నౌహారా షేక్కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. 3 నెలల్లో 25 కోట్లు వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. లేదంటే ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. లక్షలాది మంది పెట్టుబడిదారులను 5,600 కోట్లకు మోసం చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న హీరా గోల్డ్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ నౌహారా షేక్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో ఆమెపై నమోదైన కేసులను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు 3 నెలల్లో 25 కోట్లు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. డబ్బు చెల్లించని పక్షంలో ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఈడీని ఆదేశించింది. శ్రీమతి షేక్ 2024 నవంబర్ 11 నుంచి కోర్టు ఇస్తున్న వరుస ఆదేశాలను ధిక్కరిస్తూ వచ్చిందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆమె 25 కోట్లు చెల్లించాల్సిందని గుర్తు చేసింది. అయితే షేక్ దగ్గర ప్రస్తుతం డబ్బు లేదన్నారు ఆమె తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. దీనితో విభేదించిన ఈడీ షేక్ ఆధీనంలోని అనేక ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపింది. విచారణలో భాగంగా నౌహారా షేక్ కేవలం 3 ఆస్తుల వివరాలు మాత్రమే వెల్లడించింది. అందులో 2 తెలంగాణలో ఉన్నాయి. హీరా గోల్డ్ మరియు దాని మేనేజింగ్ డైరెక్టర్కు సంబంధించిన ఈ కేసును సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం షేక్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి మొత్తానికి 36% డివిడెండ్ ఇస్తామని నమ్మబలికిన హీరా కస్టమర్ల నుంచి వేల కోట్లు వసూలు చేసింది. ప్రారంభంలో డివిడెండ్లు చెల్లించినప్పటికీ తర్వాత ఆమె ఎగ్గొట్టింది. 2018లో కొంతమంది పెట్టుబడిదారులు కంపెనీ మరియు శ్రీమతి షేక్ మోసం చేశారనే ఆరోపణలతో అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆమెను 2018 అక్టోబర్లో అరెస్టు చేశారు.